ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో జగ్గేపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను సతీమణి సామినేని విమల భాను తక్కెళ్లపాడు గ్రామంలో ఉన్న చర్చిలను సందర్శించి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలని చర్చి పాస్టర్స్ తో ప్రేయర్ చేయించుకుని గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో కలిసి కొన్ని శుభకార్యాల్లో పాల్గొన్నారు. తక్కెళ్లపాడు గ్రామ ప్రజలు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని సామినేని ఉదయభానుని గెలిపించారని సామినేని విమల భాను కోరారు. ఈ కార్యక్రమంలో తక్కెళ్లపాడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బజారు సాయి కుమార్, బజారు రవి, బజారు శివ, గురవయ్య, రమేష్, బజారు చలమయ్య, తిక్కల నరసింహారావు, బైరబోయిన బాబు, ఆదిమల్ల ముత్యాలు, మహేష్, శ్యామ్, అమరవం, శ్రీను, ఆదిమల్ల యేసో, పంది నిఖిల్, రెమిడాల వీర నాగేశ్వరరావు, బండి నరేష్, తమ్మవరపు వీరబాబు, జిగుడు సాయి, పొలుగు నాగేశ్వరరావు, పార్టీ పెద్దలు, పార్టీ యువత కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన ఉదయభాను గారు కూడా మీరందరూ ప్రార్థన చేసి ప్రేయర్ చేసి మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరూ తప్పకుండా ఫ్యాన్లు కొట్టేసి బాలుగారిని గెలిపించాలని మీరందరూ ప్రార్థించాలి. ఎందుకంటే బాలుగారు మంచి మనిషి, అసలు కల్మషం లేదు, అందరూ కావాలే అంటారు. ఆయనకి కులమత భేదాలు ఉండవు, పేదాలు ధనికులు వర్గం ఉండదు, ఎవరు వచ్చినా ఒకేలాగా ఉంటారు, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. మరి నియోజకవర్గంలో ఎన్నో చర్చలకి తను కట్టించడం జరిగింది. అంటే పూర్తిగా కాకుండా కొన్ని తన వంతు సహాయం చేయడం కూడా జరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా వస్తూనే ఉన్నారు అందరూ కూడా. మరి అందరికీ అన్ని వాటిలో ఉండే ఉదయభాను గారు అందరూ దేవుళ్ళు ఆశీర్వాదంతో మనందరం కూడా ఎమ్మెల్యేగా మన భాను గారు మంచి భారీ మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరందరూ తగ్గిన వల్ల మంచి మెజార్టీ తెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా మరి నమస్కారం అండి. మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు కూడా తెలుసు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది సర్పంచ్ ఎలక్షన్ కాదు, వార్డు మెంబర్ ఎలక్షన్ కాదు. మీలో ఏదన్నా గొడవలున్నా కూడా బాలుగారి మీద దయచేసి చూపించద్దు. ఇది బాలుగారి ఎలక్షన్. ఈ అవకాశం ఉంటే 5 సంవత్సరాలు మనం హ్యాపీగా ఉంటాము. మరి మీరందరూ కూడా మంచి మంచి పోస్టులు తీసుకోవచ్చు. మంచిగా అందరికి కూడా మరి పథకాలు కానీ అన్నీ వస్తున్నాయి. మనందరికీ కూడా అందరూ కూడా ప్రేయర్ చేద్దాం బాలుగారు గెలవాలని. తప్పకుండా ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 ఉంటాయండి. 2 ఫ్యామిలీ కొట్టాలని మర్చిపోతున్నాను. హల్లెలూయా. ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో ప్రత్యేకముగా మన మధ్యలోకి విచ్చేసినటువంటి మన స్థానిక జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు సామినేని ఉదయభాను గారి సతీమణి గారు విమలా భాను గారు మన మధ్యలోనికి రావడం సంతోషదాయకం. జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార వేళ వారు కూడా మన మధ్యలోనికి వచ్చేసి మన నియోజకవర్గంలో జరిగేటువంటి ఎలక్షన్ విషయమై ఒక చిన్న అభ్యర్థన వారు చేస్తూ మనందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి మందిరంలోకి వచ్చారు. వారికి ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతాన్ని ఒకసారి చప్పట్లు కొడుతున్నాం. ఈ సమయంలో వారి యొక్క పూర్తమైనటువంటి వారి ఆలోచన మనతో పంచుకుంటారు. నేను ఈరోజు మిమ్మల్ని అందరూ ఇన్ని కలవటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రభు ఆశీస్సులు తీసుకుందామని నేను ఈరోజు మీ అందరి ముందుకి రావటం జరిగింది. మనకి మే 13వ తారీఖున ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయండి. మన ఎమ్మెల్యే ఉదయభాను గారు చేసినటువంటి అభివృద్ధి ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉండి ఆయన 24 గంటలు 20 గంటలు ఎప్పుడు నిత్యం కష్టపడుతూ మరి నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేసినటువంటి వాళ్ళందరినీ కోరడం జరిగింది. ఎందుకంటే జగన్ గారు తల్లి కూడా విజయమ్మ గారు ఎప్పుడు చేతిలో బైబిల్ పెట్టుకునే ఉంటారు. మన జగన్ గారు కూడా ఎప్పుడు ప్రభువును ప్రార్థిస్తూనే ఉంటారు. మరి మరొకసారి జగనాన్ని సీఎంగా చూడాలి. మళ్ళీ ఉదయభాను గారిని మనందరం గెలిపించుకుంటే తప్పనిసరి ఈసారైనా మనందరం మినిస్ట్రీగా చూడాలని మనందరి ఆశ. ఎందుకంటే భాను గారు చేసిన అభివృద్ధి ఆయన నియోజకవర్గంలోనే ఎన్నో చర్చలు కట్టించారు. మరి అడిగిన వాళ్ళందరికీ కూడా చర్చలకి తగిన సహాయం చేసి మరి ప్రతి గ్రామంలోని కూడా చర్చలు ఉండడం కూడా చాలా బాగుంది. మరి భాను గారి అభివృద్ధి ఎంతో మరి చాలా బాగా చేశారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం అంటే మనకు చాలా అదృష్టం. ఎందుకంటే ఎప్పుడు కుటుంబ సభ్యులతో కన్నా మీ అందరితోనే ఎక్కువ ఆయన గడుపుతారు. ఎందుకంటే ప్రజలే ఆయనకి ప్రాణం. మరి ఇలాంటి ఎమ్మెల్యే మనకి దొరకాలంటే, సీఎం గారు దొరకాలంటే కూడా మీరందరూ ఫ్యాన్ గుర్తు కొట్టేయాలని మీ అందరినీ కోరడం జరిగింది. అలాగే ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా కట్టడం జరుగుతుంది. మరొకసారి భాను గారు గెలిచిన వెంటనే మిగిలిన పనులన్నీ కూడా
పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మరి మీరందరూ అక్క చెల్లమ్మలు అన్నదమ్ములు అందరూ కూడా ప్రేయర్ చేసి బాలన్న జగనన్నని మరి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీకు ఏమన్నా సమస్యలున్నా ఏమన్నా ఉన్నా కూడా మీరందరూ భానుగారి ఇల్లు మీ పుట్టిల్లు లాంటిది, మీరందరూ రావచ్చు. మీకు ఇక్కడ నాయకులతో తీసుకురావాలని అనుకోవట్లేదు, పర్లేదు. ఎప్పుడైనా మీ సమస్యలు వీళ్ళకి చెప్పండి, వీళ్ళు చేయకపోతే మా దగ్గర రండి, తప్పకుండా మీ అందరం కూడా చేస్తాము. మీ అందరినీ కూడా మరి ఒకసారి ఫ్యాన్ గుర్తు కొట్టేసి బాలన్నని జగనన్నని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి.